ప్రజల ఆదాయం తగ్గిందంట. 2018-19 అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాస్పీ ప్రకారము 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో 1,54,031 రూపాయలు. ఆంధ్ర రాష్ట్రానికి 18వ స్థానంలో ఉన్నామండి. 18వ స్థానంలో. 2022-23కి వచ్చేటప్పటికి 1,54,031 రూపాయలు కాస్త మాకు పరిపాలన రాదు కదండి, మీకే కదా పరిపాలన వచ్చేది. 2,19,881 రూపాయలకు పెరిగి మనం 15వ స్థానానికి పెరిగినాం. 18వ స్థానం నుంచి 15వ స్థానానికి ఎందుకు? మీ టైంలో 1,54,031 రూపాయలు ఉండగా మా టైంలో 2023కే 2,19,800 అంటే 2,20,000 రూపాయల నుంచి మంచి. కానీ రాలే. ఎంత అన్యాయం అండి. ఏం చెప్పాలనో ఏమో దేవుడా. నేను చెప్తే కదా, పడుకున్న తోళ్ళని అయితే మనం లేపొచ్చు కానీ నటించే తోళ్ళు ఇది కాక ఇంకా నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం. ఎందుకంటే పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే, యనమల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో ఎట్లా చెప్తాడు. ఆయన మళ్ళీ ఎంత అనుభవం ఉంది ఆయనకు. ఏమంటాడు తెలిసిన? 14 లక్షల కోట్ల అప్పు ఉందంట ఇప్పుడు కూడా. మళ్ళా మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు 9,74,000 కోట్లని, నువ్వు ఈ పక్క హౌస్లో కూర్చొని 14 లక్షల కోట్లని మీరు చెప్తారు. ఏందండి ఇది? నాకు అర్థంగా. ఏదో ఒక్కటి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి ఏదో ఒకటి. ఎందుకు ఇట్లా ప్రజలంతా సతాయిస్తారు ఊరికే? ఎందుకు తెలిసిన? రామకృష్ణ గారు లెక్క ఈయన ఇంకా విచిత్రమైన లెక్క. ఏమంటాడు తెలిసిన? ఈయన వాల్యూమ్ 5లో మీరు చూడండి. వాల్యూమ్ 5 ఇప్పుడే చూపిస్తుంది కదా ఎంత వస్తుంది వాల్యూమ్ 5లో. ఆయన చెప్పే ప్రకారం వాల్యూమ్ 5 చూడండి. వాల్యూమ్ 5లో 14 లక్షల కోట్లు ఎక్కడ లేదండి. వాల్యూమ్ 5లో ఉండేది 1,54,000 కోట్లే ఉండేది. ఇది కాక ఏమంటాడు తెలిసిన? నేను ఎక్కడో మాట్లాడేటప్పుడు నేను ఎక్కడో చూసినట్లుంది 2,23,000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఎక్కడ చూడలేదండి, ఎక్కడ చూడలే. ఎక్కడ మీరు చూసినదంటే ఇదే సేమ్ కాగ్ రిపోర్ట్లో ఏమనుందండి? పరిమితి ప్రకారం గ్యారంటీలు, పేజ్ నెంబర్ 20. గ్యారంటీల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము పరిమితి చేయగలిగినది 2,23,004 కోట్లు అయితే చేసినది మాత్రం 1,54,500. ఎక్కడో చూసినట్లుంది అంటాడు. చేయగలిగినది 2 లక్షలు అంటే మాకు లిమిట్ ఉంది, 2,23,000 కోట్ల లిమిట్ ఉంది, కానీ చేసినది 1,54,000 కోట్లు ఎక్కడో చూసినట్లుంది అని అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ చూడండి. తగునండి మీకు? 90% మీరు అంతకంటే చేయనీకి లేదు కదా అంటాడు. రెవెన్యూ రిసిప్ట్స్ మనకు రెవెన్యూ రాబడి ఏవైతుందో అంతకంటే 90% కంటే చేయనీకి లేదు కదా. రెవెన్యూ రాబడి ఎంత ఉండిందంటే ఆ సంవత్సరం 1,73,797 కోట్లు. 1,73,797 కోట్లలో 1,54,797 కోట్లు గ్యారెంటీలు ఇస్తే అర్థం ఏమండి? 90 లోపలనే కదా ఉండేది. ఎట్లా చేయాలనో ఏందో వీళ్ళనో, ఎవరు గుంజీలు తీయాలనో ఎవరు గుంజీలు తీపియాలనో, ఈ గుంజీల బిజినెస్ ఏందో. ఇది కాక ఇంకోటి కొత్త రకం చెప్తాడు ఈయన. ఎక్కడ ఇది అసలు అంతర్జాతీయ అకౌంటింగ్ సిస్టంలో పెట్టాలి రామకృష్ణ గారి సిస్టమ్ అని, సపరేట్ సిస్టమ్. ఏమంటాడు తెలిసిన? వేస్ అండ్ మీన్స్ అండ్ ఓడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తుంది. మనకు బ్యాంకుకి పోయినప్పుడు క్యాపిటల్ మన ఏదైతే లోన్ ఉంటుందో, టర్మ్ లోన్ ఉంటుందో అది అప్పు కింద వస్తుంది. ఓడి అని ఉంటుంది బ్యాంకులో. మనం తీసుకుంటుంటాం కడుతుంటాం. దాన్ని ప్రభుత్వంలో 2 రకాలు వస్తుంది. ఒకటి ఓడి వస్తుంది, ఒకటి వేస్ అండ్ మీన్స్ అని వస్తుంది అనమాట. అంటే ఇది ఎట్లా? మనకు ఒక లిమిట్ ఉంటుంది. మనం తీసుకుంటాం, ఈ రోజు తీసుకుంటాం రేపు కడతాం, ఈ రోజు తీసుకుంటాం రేపు కడతాం. అదంతా లెక్కేసి 2 లక్షల కోట్లు అది కూడా కలుపుతాడంట. ఎక్కడన్నా విన్నారా ఇది ఎక్కడన్నా? అంటే మనము బ్యాంకులో తీసుకుంటాము కడుతుంటాము, ఫైనల్గా ఎంత వస్తుంది అప్పు కింద? మార్చి 31 నాటికి ఏదైతే పెండింగ్ ఉందో అది మనకు పెండింగ్ కింద వస్తుంది. అంటే టర్మ్ లోనుకు వర్కింగ్ క్యాపిటల్కు తేడా తెలియదండి. ఎంత ఉన్నింది 31 మార్చుకు? 594 కోట్లు. 594 కోట్లు ఓడీ కింద. ప్రతిరోజు ప్రభుత్వం అన్న తర్వాత, కేంద్రం అన్న తర్వాత ప్రతిరోజు తీసుకుంటుంది, ప్రతిరోజు కడుతుంటుంది. ఆ ఓడీనంతా తీసుకునేది అంటే ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగినా అన్నీ కలుపుతాడంట. అది 2 లక్షల కోట్లు అవుతుందంట. 2 లక్షల కోట్లు అప్పు కింద కలుపుతాడంట. అంటే కట్టినదంతా అడిగిపోయినట్లు. ఏంది అసలు? ఇది కొత్త రకమైన అకౌంటింగ్ సిస్టమ్. ఇది ఎవరన్నా మన పెద్దోళ్ళు అమర్త్య సేను, దాని తర్వాత యాడమ్ స్మిత్ ఇట్లాంటి వాళ్ళు చూస్తే కానీ పడిపోతారు. ఇంకా నెక్స్ట్ ఇది ఎక్కడ లేదండి ఈ టైప్ సిస్టమ్ అని చెప్పేసి. ఇంకోటి క్యాపిటల్ అవుట్లే లేనే లేదు అంటాడు, సింగిల్ డిజిట్ అంటాడు. ఆయన ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో 0 ఈయన చూస్తే సింగిల్ డిజిట్ అనే. మళ్ళీ ఇప్పుడే చూపిస్తుంది కదండి 23,330 కోట్లు మూలధన వ్యయం ఉంది. మళ్ళీ సింగిల్ డిజిట్ ఎట్లయిందండి? 5 అంకెలు ఉన్నాయి దాంట్లో.
సింగిలా? 23,330 కోట్లని సింగిల్ డిజిట్ అంటే ఎంత? 9 రూపాయలు లాస్ట్ 10 రూపాయలు పోతానే అయిపోయాయి కదా. 23,330 కోట్లను సింగిల్ డిజిట్ అంటే ఇంకేమన్నా అంటే 9 కోట్లు మీ ప్రకారం సింగిల్ డిజిట్ అంటే.